నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులేలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. దేవదూతలకు కనబడెను. రక్షకుడని జనములలో ప్రకటింపబడెను. లోకమందు నమ్మబడెను. ఆరోహణుడై తేజోమయుడయ్యను. సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు. మీ సహాయం మాకు అందించమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మనకు పరిటాలవరపాల నుంచి యేసుదాస్ గారి మనవడు, అంతేనా? మనవడన్నా? ముది మనవడా? మన యెహోషువ గురించి చెప్పమ్మా. అక్క మనవడు వాళ్ళ తాలూకా వచ్చేసారు, అంతే కదా? తాలూకేనా, జిల్లా? రైట్, ఓకే. మాకు ఆ బ్రదర్ ఒక్కడే తెలుసు, కానీ ఆ సిస్టర్ తెలుసు. మాకు కలుస్తూ ఉంటాం. మంచిది. మీరు కూడా మాతో మరి రొట్టెకు పాత్రకు దూరంగా ఉన్నారు. ఓకే. దేవుని వాక్యం చదువుకున్నావా? ఏం చదువుకున్నాం చెప్పండి. ఏందో నిలబడ్డా కూడా చదివావయ్యా. కూర్చున్నాం కాబట్టి చెవులు పెట్టాము. మనసు పెట్టాలిగా. మన శరీరాన్ని వశపరుచుకొని మన మనసును సిద్ధపరుచుకుంటే అప్పుడు మన ఆత్మ దేవుని వాక్యం వైపు మరలింది. అప్పుడు మనకు నిద్ర రాదు, సోమరితనం ఉండదు, వాక్యాన్ని ఎలా ఉందో ఆలోచన చేయగలిగింది. లేకపోతే శరీరం నలగొట్టకుండా, మనసును సిద్ధపాటు చేసుకోకుండా ఊరక ఏదో పేపర్ చదివినట్టు లేక లోక వార్తలు చదివినట్టు చదివితే మీకు ప్రయోజనం ఉండదు, చెప్పే నాకు అంతకంటే ప్రయోజనం ఉండదు. చూడండి, తిమోతికి పత్రిక రాస్తున్నాడు, ఉత్తరం రాస్తున్నాడు. 2 ఉత్తరాలు రాశాడు. వాస్తవానికి తిమోతికి 4 ఉత్తరాలు రాశాడు పౌలు. 2 ఉత్తరాలు వెలుగులోకి రాల, సరిగా చినిగిపోయి ఏంటో అర్థం కాక ఆ రోజుల్లో రాసేటువంటి బెరళ్ళలో కొన్ని పోయి ఆ ఉత్తరాలు సరిగా అందించలేకపోయాడు. 2 ఉత్తరాలు మాత్రమే అందించాడు. చూడండి, ఈ మొదటి తిమోతికి రాసిన పత్రికను చదువుతూ ఉన్నప్పుడు పరిచారకులకు, సంఘ పెద్దలకు, పరిచర్య చేసేవాళ్ళు ఎట్లా ఉండాలి, సంఘ పెద్దలు ఎట్లా ఉండాలి, అచ్చంగా పరిచారకులు పరిచర్య చేసేవాళ్ళేనా, అచ్చంగా సంఘ పెద్దలేనా? మేము లేమంటారు చిన్నపిల్లలు, మేము లేమా అంటారు యవనస్తులు, మేముండాం కదా అంటారు వృద్ధులు. అసలు ఎందుకు ఇవన్నీ మాకు? మేమంతా విశ్వాసులం కాదా, మేము పరిశుద్ధులం కాదా అంటారు. పౌలు ఈ మాటలు ఉటంకిస్తూ రాస్తున్నాడు. ఒక వ్యక్తికి రాస్తున్నట్టు ఉండగానే సంఘానికి రాస్తున్నాడు. ఆ వ్యక్తికి రాసిన, సంఘానికి రాసిన, సమాజానికి రాసిన, దేవుని దగ్గర నుంచి ఆ వర్తమానాన్ని పొందుకున్నాడు. పౌలు అంటున్నాడు, ఏం రాయాలయ్యా అంటే పరిచారకులు బాగుపడాలా, సంఘంలో పరిచర్య చేసేవాళ్ళు ఎట్లా చేయాలి, అప్పటికప్పుడు చేసి అప్పటికప్పుడు మానుకోవటమా, పరిచారకులకు ఏమి లక్షణాలు ఉండాలి, సంఘంలో ఉన్న అధ్యక్షులకు ఏమి లక్షణాలు ఉండాలి, ఆ పరిచారకుల యొక్క భార్యలు ఎట్లా ఉండాలి, సంఘ పెద్దల భార్యలు ఎట్లా ఉండాలి, సంఘంలో ఏ పని చేసినా ఎలా ఉండాలి, ఆ మాటలు ఇక్కడ రాస్తున్నాడు. అంటూ ఆయన సంఘాన్ని ఎంత హైలైట్ చేస్తున్నాడు చూడండి. ఏమంటున్నాడు? 14 వచనం చదువుతున్నాను. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుతున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, ఎక్కడండి చెప్పండి మీరు కూడా, దేవుని మందిరం. దేవుని మందిరంలో ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. నా ఇంట్లో నేనుంటా, ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు, అంతే కదా? అక్కడ ప్రసంగం మళ్ళీ వస్తుంది. నా ఇంట్లో నేనుంటాను, మీ ఇంట్లో మీరుంటారు. మన ఇంట్లో, మందంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఇంట్లో ఆయన ఉంటాడు. 10 గంటలకు కూడికంటే 10 గంటలకి అసలు మొత్తం ఆయనే ఉంటాడులే.
10 గంటలకు ఆయన కాసుకొని ఉంటాడు. ఏ విశ్వాసం వస్తున్నాడు, ఎవరు ఆలస్యంగా వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఇది నిర్లక్ష్యమా అని ఆయన చూసుకుంటాడు. మనం ఏదన్నా అడిగితే ఏమంటారంటే అన్న మీకేందా అన్న అన్నట్టుగా అంటారు. మనకి ఏదైనా చెప్పొచ్చు, కానీ దేవుడు అడిగితే పాత నిబంధనలు అడిగాడు. యెహోషువ చెప్పులు తీ అన్నాడు. నేను ఎందుకు తెస్తానయ్యా అన్న అనలా. మోషే చెప్పులు ఇడుమన్నాడు. నేను ఎందుకు ఇడుస్తానయ్యా అనలా అన్నాడండి. యెహోషువ మౌనంగా ఉండు అంటే మౌనంగా ఉన్నాడు. మోషే మాట్లాడు, అహరోను నోరు మూసుకో, నీ బిడ్డలను పెంచడం నీకు బాగా అన్నాడా లేదా? మోషేనన్నాడు, మోషే యెహోషువని అభిషేకించు, యెహోషువని సంఘానికి ఒక నాయకుడిగా చెయ్యి అంటే నా ఇద్దరు ఉన్నారయ్యా, నా పిచ్చుకు పుట్టిన అంటే పిచ్చుకంటే ఎవరు మొదటి భార్య పేరేంది? సిప్పోరా అంటే పిచ్చుకని అర్థం. అందుకు కిచకిచలాడా ఒకడు పుట్టాడయ్యా, ఇంకొకడు కూడా ఉన్నాడయ్యా, మా పేర్లు నువ్వు చెబితే పేర్లు పెట్టినా వీళ్ళిద్దరు ఉండాలి అన్నాడంటే దేవుడే చెప్తే చేశాడు. పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా దైవభక్తి అంటే దైవభక్తే. అందుకే ఇక్కడ రాశారు చూడండి 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన. ఏ భక్తి అండి? దైవభక్తి. ఎక్కడ? దేవుని మందిరములో. అనగా దేవుని మందిరం అంటే ఏందో చూడండి, అక్కడ జీవము కలిగిన దేవుని సంఘం. ఏ సంఘం చెప్పండి? జీవం లేని సంఘాలు ఉంటాయి, శవాలున్న సంఘాలు ఉంటాయి, శవాలున్న ఇళ్ళు ఉంటాయి. శవం ఆచారాలకు తెరిసే సంఘాలు జీవము లేనివి. పండగలప్పుడు తెరిచి కలకళ్ళాడించి తలతల మెరిసి తర్వాత తాగుబోతుల సంఘాలు, వ్యభిచారుల సంఘాలు, తిరుగుబోతుల సంఘాలు, కుల పెద్దల సంఘాలు. ఎవరినేమంటలా, మీ కులాన్ని అంటలా, కులం అసలు లేదు మనకి. మళ్ళీ ఎట్లా చెప్పారు అన్న, ఈరోజు మన కులాన్ని వేసాడని ఇంటికి పోయి వాళ్ళ కత్తి చూశారు అనుకో, కులాలు ఏం లేవు. సేవకులం, యాజకులం, పరిచారకులం మన కులాలు అయ్యి. దేవుని నివాసులం మన కులాలు ఎన్ని ఉన్నాయండి. చూడండి, దేవుని సంఘం, దేవుని మందిరం, దేవుని మందిరం. దేవుడు ఉండేది మందిరం కూడుకోవటానికి. అది కట్టడైనా లేకపోతే చెట్టు కింద కూడుకున్న మందిరమే. అసలు ఎందుకండి యాకోబు అంటున్నాడు, అయ్యా ఈ రాయే మందిరం. ఏం మందిరం అంటున్నాడు? బాగా నిద్రపోయాడు, మంచి కలగన్నాడు, కలగనికని లేచి అంటున్నాడు, నువ్వు కనుక ఇది చేస్తే ఇక్కడే నీకు పానార్పణ చేస్తానంటున్నాడు, నీకు పూజ చేస్తానంటున్నాడు. నువ్వు నాకేమి ఇవ్వాలో తెలుసా? మంచి బట్టలు ఇవ్వాలా, తినడానికి తిండి. అడిగాడా లేదా? అది ఇస్తే దశమ భాగం కూడా తీసుకొచ్చిస్తానయ్యా అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ దశమ భాగం అనే మాట? ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాహాం దగ్గర నుంచే వచ్చింది. ఒక ఆయన మెలికేసేందుకు మధ్యలో వచ్చాడు, తలక్కన మెరిశాడు, మళ్ళీ పోయాడు. మళ్ళీ ఎక్కడ వస్తాడు? హెబ్రీ పత్రిక కొత్త నిబంధనలో వస్తాడు. ఆయన గురించి ధ్యానం కాదు కానీ వినండి. మన దశమ భాగాలు దేవునికి ఇవ్వాలా. చూడండి, దేవుని మందిరం, దేవుని సంఘం. మందిరం కూడుకోవటానికి మందిరంలో కార్యక్రమాలు జరుగుతాయి. వర్షానికి కూడుకోవచ్చు, ఎండకు కూడుకోవచ్చు కదా, అన్ని జరిగేది. సంఘం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ప్రజలతో ప్రార్థన చేసుకునేది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి పరిశుద్ధులు, ఆ పరిశుద్ధులలో ఆయన కోరుకుంటున్నాడు జీవం ఉండాలి, విశ్వాసులలో జీవం ఉండాలి. జీవము లేకపోతే ఏమంటారు? నిర్జీవం అంటారు. జీవం లేకపోతే, మనలో అభివృద్ధి లేకపోతే, మనలో నిత్య జీవానికి సంబంధించినటువంటి ఆ లక్షణాలు లేకపోతే మనం ఏమంటారు? మందిరానికి పోయినా ఒకటే, మనం పోయినా ఒకటే. ఎందుకంటే గట్టిగా ప్రకటన చేస్తూ ఉన్నారు, నిద్రలేండి 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 నిద్రలే అని. ఎన్నిసార్లు చేసినా వాళ్ళు నిద్రపోయే పని. వాళ్ళకంటే మనం మేలు కదా అనుకుంటారు. అక్కడ తాగుబోతులు కూర్చొని, ఆ బోతులు ఎవరు వాళ్ళ గురించి మనం మాట్లాడదు. రోడ్లు మేము కూర్చుంటారు, రచ్చబండ్లలో కూర్చుంటారా? అడుగుతారా లేదా? వాళ్ళకంటే మనమే బీడీలు తాగినా, సిగరెట్లు తాగినా మనమే నిద్రపోకుండా ఉన్నారా? ఆ నిద్రపోయే వాళ్ళకు బీడీ సిగరెట్ తగ్గుతా ఉన్నా. నేను ఇనే చెబుతున్నా మీకు. మనల్ని ఏమనరు పోయేటప్పుడు, అరే నిద్రపోతున్నారంటారు. అక్కడ బీడీ తాగితే నిద్రపోయింది కదా,
సిగరెట్ తాగితే నిద్రపోయేది కదా అని ఒక చుట్ట ఆయన అంటున్నాడు. చుట్ట ఎత్తి ఇంకా బాగుంటుంది వీళ్ళకి. ఎంత నీచంగా మాట్లాడుకుంటున్నారు అర్థం అవుతుందా? ఎందుకు? మనలో జీవం, మనలో నిత్య కార్యక్రమాలు చూసి, మన మాట, మన పద్ధతులు, మనలో ఉన్నటువంటి ఈ తెగులు కలిగినటువంటి ఈ లక్షణాలను చూసి, పురుగులు పట్టినటువంటి మనల్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు? మొత్తం మాట్లాడరులే, ఇట్లా అంటా ఉంటారు. ఇట్లా అయితే బాగుండు కదరా. దేవుడు ఏమంటున్నాడు? దేవుని మందిరంలో అనగా జీవము కలిగిన దేవుని సంఘం. చెప్పండమ్మా, సంఘంలో ఏముండాలా? జీవం. సంఘంలో ఏముండాలా? ఉద్యోగ సభలని పెడతారు, స్వస్థత సభలని పెడతారు, ఆ రోజుకి చేస్తారు. ఆ తర్వాత ఇది ఉప్పొంగేది కాదు, పాలలాగా పొంగేది కాదు, అప్పటికప్పుడు ఏదో మాయ జరిగేది కాదు. దినదినం క్రమక్రమంగా ఏం కావాలా? చూడండి, జీవము గల దేవుని సంఘములో అనగా జనులు ఎలాగో ప్రవర్తించాలో కట్టుబాట్లు ఉంటాయి. అబ్బాయి పెళ్లిళ్ళు ఎట్టు చేసుకోవాలరా, మారు మనసు ఎట్టు పొందాలరా, మీరు పాప క్షమాపణ పొందాలా, మీరు ఎట్లా జీవించాలా. విచారకరంగా ఉంటే ఏం చేస్తాం? ప్రయాణాలు చేస్తూనే ఉంటాం మేము కూడా, మాకేం తీరికేం లేదు. కొంచెం మొదట్లోనే చెప్పా కదా, శరీరాన్ని నలగొట్టుకుంటే మనసు కొంచెం తేరుకుంటుంది. మనసు తేరుకున్నప్పుడు ఆత్మీయంగా మంట కలిగింది. ఏ వాక్యం చెబుతున్నారు? ఇది నాకేనా? ఏ వాక్యం చెబుతున్నారు? నాకు బలం వచ్చేటట్ట. ఆత్మీయంగా నాకు బలం కావాలి. శారీరకంగా బలం ఇస్తాడు. ఇప్పుడు తర్వాత పోతే మనం తింటాం, లేకపోతే మనమైనా చేసుకొని తింటాం. శరీరం కంటే, ప్రాణం కంటే ఆత్మ ఎంత గొప్పదో. ఆత్మ మనలో నుంచి బయటికి వెళ్తే మనం చచ్చిపోతాము. సంఘంలో నుంచి దేవుడు బయటికి వెళ్తే, సమాజంలో నుంచి దేవుడు బయటికి వెళ్తే యెహెజ్కేలు అంటున్నాడు, అయ్యా అయ్యా, అతి పరిశుద్ధ స్థలంలో మందసములో నుంచి ఆత్మ బయటకు వచ్చింది, పరిశుద్ధ స్థలంలోకి వచ్చింది. పరిశుద్ధ స్థలంలో ఏదన్నా ఉందా అంటే అక్కడ కూడా లేకుండా పోయి వాకిట్ నిలబడ్డాడు. వాకిట్లో ఎవరన్నా ఉన్నారంటే ఆవరణలో కూడా ఏమీ లేదు. ఆవరణలో ఏమన్నా ఉందంటే అక్కడ కూడా లేదు. వెళ్ళి కొండ మీద నిలబడుతున్నాడు. జనులు కూడుకుంటున్నారు, ఆచారాలు చేసుకుంటున్నారు. మీ దగ్గర నేను ఉన్నానంటున్నాడు. పరిశుద్ధాత్మ లేకపోతే, పరిశుద్ధాత్మను నడిపింపకపోతే, సంఘంలో జీవం లేకపోతే ఆ జనులు ఎట్లా ప్రవర్తిస్తారు? కట్టు దిగిన ఎవరిలాగా ప్రవర్తిస్తారు. ఎవరిష్టం వాళ్ళదే. చూడండి, జీవము కలిగిన దేవుని సంఘములో అనగా జనులు ఎలాగో ప్రవర్తింపవలనో అది నీవు తెలుసుకో. తిమోతి, చిన్నోడివి, యవనస్తుడివి, నువ్వు చాలా యవనస్తుడివి, కానీ నీలో ఏ గుణం ఉంది? ఉపవాసం ఉంటావయ్యా. ఎంత ఉపవాసం ఉంటారంటే, కడుపులో నుంచి ఒకవైపు జబ్బు వస్తా ఉన్నా, కడుపులో ఇప్పుడు చెప్పాలంటే అల్సర్లు, కడుపులో ఇంకా చెప్పాలంటే గ్యాస్ ట్రబుల్, కడుపులో ఏమి ఆహారం లేకుండా ఖాళీగా ఉంటావు. భయంకరమైనటువంటి జబ్బు, ఆ రణాలు లేక అవన్నీ ఉంటున్నా కానీ కొద్దిగా ద్రాక్షారసం ముచ్చుకోయ్యా. ఎక్కువ ఉపవాసాలు ఉంటున్నావు, తినముంటే తినవు, యవనస్తుడివి, నువ్వు దేవుని పని చేయాలి అని బతిమలాడుకుంటూ అంటున్నాడు. అయ్యా, జనుల్ని ఎట్లా పెంచాలి? మందిరంలో జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించాలని నీకు తెలియాలా? నీ యవనస్తుడు నువ్వు. ఇక్కడ చూడండి, 4వ అధ్యాయంలో 11-12 చదువుకుందాం. ఈ సంగతులు నాజ్ఞాపించి బోధించుము, యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. యవనం, వీడు యవనస్తుడండి అని ఎవరు అనకూడదు. ఎందుకని? కాని మాట కానీ, అక్కడ ఉంది చూడండి, గాని మాట గాని గాని ప్రేమలో గాని విశ్వాసంలో గాని పవిత్రతలో గాని 5 విషయాల్లో దేనిలో కూడా వంక పెట్టకుండా నువ్వేం చేయాలా? నీ మాట జాగ్రత్తగా ఉండాలా. నీ నువ్వు ప్రేమించే విషయంలో హెచ్చు తగ్గులు లేకుండా ఉండాలా. నీ విశ్వాస విషయంలో నీ విశ్వాసము ఇంకా ఏం చేయాలా? వృద్ధి కావాలి అంటున్నాడు. పవిత్రత, పరిశుద్ధత,
పవిత్రత పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుణ్ణి చూడాలంటే, దైవలోకం వెళ్ళాలంటే దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలా? నిర్జీవంగా ఉంటే ప్రయోజనం లేదు, ఉంటే ప్రయోజనం లేదు. ఉద్యోగం కలిగి ఉండాలా? అది ఒకసారి ఉంటే ప్రయోజనం లేదు. జీవము కలిగిన దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని ప్రవర్తన, దేవుని అడుగు జాడల్లో మనం నడుస్తూ ఉండాలా. ఎవరికి వాళ్ళే, ఒక్కొక్క కుటుంబానికి, ఒక్కొక్క కుటుంబంలో ఆ కుటుంబంలో ఏముండాలా? ఒక నిర్ణయం ఉండాలా, కుటుంబ ప్రార్థన. అదే ఒక చిన్న సంఘంగా ఉంటుంది. అలాంటి కుటుంబాలన్నీ కలిసి ఇక్కడ దేవుణ్ణి ఏం చేస్తాం? మందిరములో, జీవము కలిగిన సంఘములో జనమంతా ఏం చేస్తాం? విషయంలో, మాట విషయంలో, అదండి ఇంకా చాలా మాటలు చెప్పాడు. ప్రేమ విషయంలో, విశ్వాసం విషయం, పవిత్రత విషయంలో ఎంత అభివృద్ధి చెందుతామండి. ఎందుకు మనం పవిత్రంగా ఉండలేకపోతున్నామంటే దేవుని వాక్యం పట్ల మనకు శ్రద్ధ లేదు. ఎందుకు మనము నిష్ఠగా ఉండలేకపోతున్నామంటే లోకానికి భయపడో, నమ్మని భర్తకో నమ్మని భార్యకో భయపడి ఇది కాదయ్యా, ఇట్లా చేయకూడదయ్యా అని చెప్పలేని పరిస్థితిలో మనం ఉంటున్నామంటే మన ప్రవర్తన అంత మంచిగా ఉండట్లా. మనం మైకులు పెట్టి పెద్ద పెద్ద పాటలు పాడి పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తే ఎవరు నమ్మరో. పరిశుద్ధాత్మ ద్వారా ప్రవర్తనలో, వాక్యములో, సత్యవాక్యములో, అమూల్యమైన రక్తంలో కడగబడ్డాం. అమూల్యమైన మాటలు 2 మాటలైన ఏమవుతాయి చెప్పండి? మనిషిని ఉజ్జీవంపా చేస్తాయి అంటున్నాడు. ప్రవర్తింపవలను, అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిస్తున్నాను. ఆ సంఘము, అమ్మా ఇటు వినండి, ఇటువైపు చూడండి. సంఘం దేవునిది. సంఘములో దేవుడు ఉంటాడు. దేవుని మందిరంలో దేవునికి అధికారాలు ఉంటాయి. మనమంతా నిమిత్త మాత్రులం. కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతా ఉంటాం. యేసుదాసు గారు, రాజారావు గారు, తర్వాత మార్కు గారు, అలా వెంకటేశ్వర్లు గారు, మనకు తెలిసింది చాలా మంది ఉంటారు. అట్లా దాటిపోయారు. ఇప్పుడు మనం ఎట్లా దాటిపోవాలా? అలానే వెళ్దామని అటు ఇటు వెళ్దామా? చూడండి అంటున్నాడు, ఆ సంఘము సత్యానికి స్తంభం. ఈ స్తంభాన్ని నిన్న రాత్రి అంటున్నక్క నిద్ర పట్టలేదన్న. ఎందుకంటే మనవాడు నిద్రపోనిట్లా, అది మనవాడు నిద్రపోనిట్లా. ఉన్న వాస్తవం ఒప్పుకున్నాయి. ఇక్కడేమో మనవాడు రాకపోయా. కొద్దిగా నిద్రబాబాకండి, ఆ మాట చెప్పించుకోకూడదు. ఇన్ని మాటలు చెప్పి కూడా కళ్ళు మూస్తే ఇంకేం చేయాలా? దేవుని సంఘం, దేవుని మందిరం, అది ఎట్లా ఉండాలా? ఆ సంఘం సత్యమునకు స్తంభం. సత్యం ఏముంటుందంటే ఒక స్తంభం. స్తంభం అంటే స్థిరంగా ఉండేది, బలంగా ఉండేది, కదలకుండా ఉండేది, అది అందరికీ కనిపించేది. లోకంలో అంటారు ధ్వజస్తంభం అని అంటారా? ఆ ధ్వజాలు వద్దు, ఈ వద్దులే. అసలు స్తంభం ఏమి స్తంభం? అది సత్యమునకు. సత్యం అంటే దేవుడే, సత్యం అంటే ప్రభువే, సత్యం అంటే ఆయనే. ఆయన గురించి ప్రచురపరిచేది, ఆయన గురించి తెలియజేసేది, గురించి చెప్పేది సంఘం. కేకలేస్తే రావు, అరిస్తే రావు. ప్రవర్తన విషయంలో, మారు మనసు విషయంలో మనం ఎట్లా ప్రవర్తించాలో, ఎట్లా చేయాలో, వివాహాలు ఎట్లా చేయాలో, ఇళ్ళు ఎట్లా కట్టుకోవాలో, ఎవరి ఆలోచన తీసుకోవాలో, మొట్టమొదటిగా దేవుని సలహా తీసుకుంటే దేవుడు ఇప్పుడు అన్యాయస్తుడు కాదు అంటున్నాడు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును, ఆధారం. మనకి ఇంకే ఆధారం లేదు. ఆ స్తంభం తప్ప ఇంకేమన్నా ఎక్కడికన్నా పోతే సత్యం దొరకదు. సత్యమైన వాక్యములో మనం పెరిగాం. అమూల్యమైన రక్తం, అమూల్యమైన విశ్వాసం, అమూల్యమైన వాక్యం. ఇది ఎక్కడ దొరికింది? అక్కడక్కడ మీటింగుల్లో భలే ఉన్నట్టు ఉంటుంది. అది జంక్ ఫుడ్. భలే భలే అంటాం. 10 రోజులు చెప్పుకుంటాం, 11 రోజులు ఆయన ఏం చెప్పాడు మనకు తెలియదు. పుట్టిన దగ్గర నుంచి నిన్ను పరలోకం చేర్చేంత వరకు కూడా సంఘమే ఆధారం నీకు. సంఘము సత్యం, సంఘము స్తంభం. సంఘము నిన్నేం చేసిద్ది? నువ్వు ఏడిస్తే సంఘం ఏడ్చిద్ది, నువ్వు నవ్వితే
సంఘం నవ్విద్ది, నువ్వు సంతోషిస్తే సంఘం సంతోషించిద్ది. నీ పెళ్ళైనా, మీ ఇంట్లో జరిగే వివాహాలైనా, ఏ కార్యక్రమం అయినా ఎక్కడి నుంచి జరగాల చెప్పండమ్మా. ఒక శవాన్ని బారేయాలన్నా, ఒక శవాన్ని మట్టికి కలపాలన్నా, లేకపోతే ఒక కార్యక్రమం చేయాలన్నా ఈ స్తంభం, ఈ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. మనకు ఆధారం ఏంటంటే సంఘం. సంఘంలో ఎవరుంటారు? దేవుని రక్తంలో కడగబడిన పరిశుద్ధులు ఉంటారు. వీళ్ళలో పోయినసారి ఒకసారి చెప్పా, 3 రకాలు ఉంటారు. ఒక రకం బయటోళ్ళు, 2 రకాలు ఉంటారు. ఒకటి ప్రకృతి బయటోళ్ళు. పోయిన ఆదివారం అనుకుంటే చెప్పింది, అంతేనా? నాకు గుర్తు చేయండి. వాళ్ళతోటి వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తారు, లోకాన్ని ఏది పడితే పూజ చేసుకుంటుంటారు. చతుష్పాద జంతువులు కానీ, పాకే పురుగులు కానీ, మనిషిని కానీ, ఎగిరే పక్షిని కానీ, ఏదేదో వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ గురించి మనకు అనవసరం. ఇంకా 2 ఉంటారు సంఘంలో. ఒకరు ఆత్మీయులు, ఇంకొకరు ఏమన్నా శరీరులు. ఈ శరీరులకి ఈ నిద్ర, ఈ శరీరులకి ఏ పడితే ఆలోచన. నీకు వాక్యం లోనికి వెళ్తగా, వాక్యం లోనికి వెళ్తే వాక్యం బయటకు వచ్చింది. వాక్యం లోనికి వెళ్ళకుండా అలా ఆయన చెప్పాడుగా, ఆయన పెద్ద తెల్ల బట్టలు వేసుకున్నాడు, భలే సంచి దగ్గర తీసుకున్నాడు, చెప్పాడు. ఆయన చెప్పింది ఈయన చెప్పింది కాదు, ప్రభు ఏం చెప్పాడు, దేవుని వాక్యం ఏమి చెప్తుంది. సంఘం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిందే సంఘం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది చెప్పండి. ఆ రక్తం నీ మీద నా మీద గార్చాడు. మనందరినీ సమకూర్చడానికి మందిరం. ఎట్లా ఉండాలా? జనము. మనం ఆధారం ఇదే. మన ఊరికి మొత్తానికి ఆధారం ఇదే. మనల్ని ఎవరైనా దూషించారంటే స్తంభాన్ని దూషించినట్లు. ఆ స్తంభం వైపు చూస్తే ఆ స్తంభంలో నుంచి సత్యం బారేది. సత్యం అనే వాక్యం బయటకు వస్తూ ఉంటే ఆ సత్యాన్ని ఎరిగిన వాడు అసత్యంలో నుంచి సత్యంలోనికి వస్తాడు. మనం మైగులు చెప్పుకున్న మన ప్రవర్తన బాగలేకపోతే, మన క్యారెక్టర్ కనుక బాగలేకపోతే, మన మాట బాగలేకపోతే, మన తీరు బాగలేకపోతే నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టు, దేవుని దృష్టిలో అది 1 తీసేస్తాడు 0. అర్థం చేసుకోండి. ఇంకొక మాట చదువుకొని ముగించుకున్నాం. తెగదు. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పది. ఇది భక్తి అంటే ఒక రోజులో వచ్చేది కాదు. భక్తి ఒక్కరోజు 3 గంటలు ప్రార్థన చేసి తర్వాత చిన్నగా మానుకొని అసలు మందిరానికి దూరం అయితే అది భక్తి కాదు. అది 40 రోజులు భక్తి, బట్టలు మార్చుకునే భక్తి, ఆ 40 రోజులు స్వామి స్వామి అనేటువంటి భక్తి. మనవాళ్ళు కూడా వచ్చారులే, వేరే వాళ్ళని అంటలా. వినండి, బైబుల్ చదువుకుంటున్నారా లేదా? ప్రార్థన చేసుకుంటున్నారా లేదా? కనీసం ఆదివారం వచ్చేటప్పుడన్నా సిద్ధపడుతున్నావా లేదా? సిద్ధపడకుండా వస్తే ఏముంది? సిద్ధపడి ఉంటే లేకుంటే మరి నీకు ఏంటిది ముప్పుని తెచ్చుకుంటామా? అమ్మా సిద్ధపడదాం. దైవభక్తి ఒకరి జీవితం వచ్చేది కాదు. తెలియనప్పుడు చిన్నపిల్లలకు ఎట్లా అని చెబుతాం. ఇంకా పాలు తాగేవాళ్ళేనా? ఇంకా నీళ్లు తాగుతూనే ఉన్నారా? పౌలు అదే అంటున్నాడు కొరింథీ పత్రికలో, అబ్బాయి అసలు మీరు ఎంతో ఆత్మీయులని చాలా నేను గర్వించాను, ఈడకు వచ్చి చూస్తే అంతా శరీరమే. తిండి దగ్గర కొట్టుకుంటున్నారు, మీరు ఆచారాల దగ్గర కొట్టుకుంటున్నారు, అడుగుతున్నారు. ఏంటిది? లోకం కంటే దారుణంగా ఉన్నారు అయ్యా అని చెప్తున్నాళ్ళే. వినండి అమ్మా. దైవభక్తి నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పది. ఆ మర్మం మీద ఈసారి ధ్యానం చేద్దాం. మర్మం అంటే ఏం చెప్పండి అమ్మా. ఒక మాట చెప్పండి, ముగిద్దాం. మర్మం అంటే ఏంది? మందిరానికి రాకుండా ఉంటే మర్మం అంటారు మీరు. ఎందుకు కారణం చెప్పకుండా ఉంటే అది ఇంకొక విధంగా చెప్పండి, అదే మర్మం. మా ఇంట్లో గుట్టు మర్మాలు. అదే ఇంగ్లీష్లో చెప్పండి. మర్మం అంటే చెప్పండి. ఆ మాట చెబితే నేను ముగిస్తాను ఈసారి ధ్యానం. అది మర్మం అని చెప్పండి. నా దగ్గర ఏ మర్మాలు చెప్పడానికి ఏమి లేవు. దాచుకోవటం, రహస్యంగా దాచుకుంటే మర్మమా? రహస్యంగా దాచుకుంటే ఇల్లు పడగొట్టి తీసుకెళ్తాం.
మర్మం బయలుపడుతుంది కదా. ఎవరన్నా ఉంటే చెప్పండి, అది నేను చెప్పేస్తాను. ఏమీ లేదు. బైబిల్లో రాయబడిన మర్మం అంటే దేవునికి మాత్రమే తెలుసు, మనుషులకు తెలియదు. నాకు తెలుసు అని మర్మరాలు వేయటమే. మర్మాలు వదిలి ఏమవుతారు? కొంతమంది భక్తులకు మాత్రం కొన్ని విషయాలు తెలియజేస్తారు. అది కొన్నే అది కూడా దేవుని అనుమతి. దేవునికి మాత్రమే తెలిసి మనుషులకు తెలియకుండా వాటిని ఏమంటారు చెప్పండి? ఇంకా చెప్పండి. ప్రవక్తలు రాసే వాళ్ళకే తెలియట్లేదు, ఇక మనం ఏం చేస్తాం? మనం మర్మాలు చేయాలా? మర్మం అంటే ఈ మాట అంతా నేర్చుకోండి. ఒక మాట, మర్మం అంటే ఏం చెప్పండి? మీకు తెలుసా మర్మం? సంఘానికి తెలుసా మర్మం ఏందో చెప్పండి ఒక మాట. ఇక్కడ ఉంది కదా, నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పది. ఆ గొప్పది ఏందో ఈసారి ధ్యానం చేద్దాం. ఈ అంశం తెగదు దానిలో దిగితే. మర్మం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, దేవునికి ఒక్కడికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియదు. ఇంక ఎవరు చెప్పినా అవి